గారు మన ఆయన రోజుకి కూడా మనకి పక్కడ ఆవునో పక్కడ గేదెనో మనకున్న భూమిలో అమ్మేసుకొని చేపలు మాసం రొయ్యలు తెచ్చి తింటిగా మనం వండుతుంటే 3 సంవత్సరాలు అంతా అయిపోద్ది. అదే పరిస్థితి రాష్ట్ర పరిస్థితి. అదే ఈ రాష్ట్ర పరిస్థితి. చదువుకున్న యువకులు ఉన్నారు. చదువుకున్న యువకులకి ఎక్కడైనా ప్రతి ఉద్యోగం వస్తే పర్లేదు, ఉద్యోగం రాకపోతే ప్రతి చదువుకున్న వ్యక్తికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. రేపు ముఖ్యమంత్రి అయినంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇవన్నీ ఎలా వస్తాయి? మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఇవ్వలేకపోతాడు, మరి చంద్రబాబు నాయుడు అయితే ఎలా ఇచ్చేస్తాడో మీరు అనొచ్చు. మనం ఇవాళ కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉంది, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి మనకి. రేపు ఆయన మళ్ళీ ప్రధానమంత్రి మోదీ అవుతాడు, ఇక్కడ సీఎం రమేష్ ఎంపీ అవుతాడు. ఇక్కడ సీఎం రమేష్ ఎంపీ అయితే ఈయన కేంద్ర మంత్రి అవుతాడు. కేంద్ర మంత్రి అయితే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మనకు తిరిగిలేని నాయకుడు, మనకు బ్రహ్మాండ అభివృద్ధి. మొన్న చెప్పారు సీఎం రమేష్ గారు, ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు, ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లేదు, ఈ ప్రాంతంలో నేను నా సొంత డబ్బుతో కొన్ని ఫ్యాక్టరీలు కడతాను, ఆ ఫ్యాక్టరీలు కట్టి ఆ ఫ్యాక్టరీల్లో పిల్లలందరూ కూడా ఈ నిరుద్యోగ సమస్య తీరుస్తారని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి మీరు అందరూ అనుకోవాలి, గొర్రెలపాలెం గ్రామంలో మీ అందరు కూడా నమస్కారం చేసి అడుగుతున్నాం. కేఎస్ఆర్ఎస్ రాజు గురించి మీకు తెలుసు. కేఎస్ఆర్ఎస్ రాజు గారు అంతా ఎంతో కోటీశ్వరుడు. ఫస్ట్ ఎలక్షన్లో ఆయనకున్న భూ అంతా ఆయనకున్నదంతా అమ్ముకున్నారు, 2వ ఎలక్షన్లో అమ్ముకున్నారు, 3వ ఎలక్షన్లో అమ్ముకున్నారు, ఇప్పుడు కూడా అమ్ముకున్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ కేఎస్ఆర్ఎస్ రాజు గారికి పిల్లలు లేరమ్మా, ఆయనకు అన్నదమ్ములు లేరు, ఆయనకు అక్కజల్లు లేరు, ఎవరు లేరు. ఆయన ఒక్కడే. ఆయనకి ఎవరున్నారంటే పేద ప్రజలే. నా ప్రజలు ఉంటే చాలు. ఆయన ప్రజల పిచ్చి, జనం పిచ్చి. ప్రమాణ స్వీకారం చేసినంటే ప్రతి మహిళలకి, ప్రతి రేషన్ కార్డుకి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ, 3 గ్యాస్ బండ్లు ఫ్రీ. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలమ్మా. మహిళలు ఉన్నారు, ఇప్పుడు 18,500 ఇస్తున్నారు. 18,500 ఇస్తే దాన్ని 18,500 ఒకసారి ఇస్తే ఇబ్బంది పడతారని 60 సంవత్సరాల లోపున్న మహిళలందరికీ కూడా నెలకు 15,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారు. 1,500 ప్రతి నెల 1,500 రూపాయలు మీ అకౌంట్ లో పెన్షన్ లో వచ్చేస్తాయి. సంవత్సరానికి 18,000, నెలకి 1,500 అంటే అందరికి. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదో బటన్ నొక్కేస్తారని కాదు. ఇవాళ బ్రహ్మాండంగా మన భూములు ఉన్నాయి. మన భూముల మీద ఇవాళ మన భూమి అమ్ముకోవాలంటే, మన భూమి తాకట్టెట్టుకోవాలంటే ఇప్పుడు ఇంక అవ్వదు. ఆ భూమి పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉందమ్మా? జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే దానికి భూచట్టం తెచ్చారు. భూచట్టం తెచ్చి ఏం చెప్పారంటే ఆ భూమి అమ్ముకోవాలన్నా, ఆ భూమి తాకట్టెట్టుకోవాలన్నా ఇప్పుడు ఎవరు పట్టరు. అయిపోయింది టైటిలింగ్ యాక్ట్. ఇంకెన్నాళ్ళు మన భూమి మన చేతుల్లో లేదు. ఈవేళ కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టేశారు, జిల్లా పరిషత్ తాకట్టు పెట్టేశారు, సచివాలయం తాకట్టు పెట్టేశారు. ఇంకా రేపు మన డబ్బులు ఇచ్చేస్తారు మన పొంగడే. ఇంకేం చేస్తారు? అన్ని తాకట్టు పెట్టారు. ఇంక ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరికి తాకట్టు పెడతారండి? మన భూములే తాకట్టు పెడతారు. మన భూములు తాకట్టు మనకి ఇచ్చే పరిస్థితి. మనం తాకట్టు పెట్టుకుందాం అంతే. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న వాళ్ళు ఎక్కడ అప్పులు ఇవ్వరు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. అమ్మ మా డబ్బులు వచ్చేస్తానే డబ్బులని కాదు. సంస్థలో ఒక చంద్రబాబు నాయుడు అయినా, ఒక జగన్మోహన్ రెడ్డి అయినా మరి మనతో అంటారు. ఇంటిలో యజమాని ఉండి మనకి ఎక్కడో కూలిపోయి ముఖ్యమంత్రి అయితే ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురికి ఇస్తామని చెప్తున్నారు. 15,000 చెప్పి అందరికీ కూడా ఎంతమంది పిల్లలు అంతమందికి 15,000 ఇచ్చే కార్యక్రమం నేను తీసుకుంటున్నానని చెప్తున్నారు. మరి ఇంకోటమ్మా, మరి మన మహిళా తల్లులు అందరూ ఉన్నారు. అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, లేకపోతే మన ఆడపిల్లలు ఇచ్చుకుంటే ఆడపిల్లలింటికి వెళ్ళాలంటే మీ అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటకలో పెట్టారు. మహిళలు ఎక్కడికి వెళ్ళా సరే ఉచిత బస్సు ఫ్రీ. మనం ఒక డబ్బులు కట్టాలి పర్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ మరి మహిళా తల్లు